మృదు భాషే, తీయగా మర్యాదగా మాట్లాడతాడు. దాంతోపాటే స్పష్టవాది కూడా. అందరి అభిప్రాయాలు స్వీకరిస్తాడు, కానీ తాను ధర్మం అని నమ్మినది స్పష్టంగా చెప్పగలడు. ఆచరించడంలో సందేహించడు. విభీషణుడు సముద్ర తీరాన రాముడి వద్దకు వచ్చి శరణుజొచ్చినప్పుడు శత్రుపక్షం నుండి వచ్చిన వాడిని స్వీకరించే ముందు అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. చివర్లో చిరునవ్వుతో ఇలా అన్నాడు: సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ. నేను నీవాణ్ణి, నీ శరణుజొచ్చాను అని ఒక్కసారి పలికిన వాడికి తప్పకుండా అభయం ఇస్తాను. చివరకు ఆ మాటను అందరూ అంగీకరించారు. అందుకే వాల్మీకి మహర్షి అంటున్నారు, వక్త వాచస్పతిర్యథ, యుక్తి ప్రయుక్తుల్లో చక్కని వాక్పటిమలో బృహత్